ఈ నెల 12వ తేదీ అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా రామ-రావణ యుద్ధం నెల్లూరు నగరంలోని స్థానిక బాలాజీనగర్ సీతారామస్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రకాల ఉత్సవాల నిర్వహణ అనంతరం ఈ నెల 12వ తేదీ శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించుచున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామ-రావణ యుద్ధం, రావణ వధ, ఆంజనేయుని సంజీవ పర్వతం తీసుకురావడం వంటి ఘట్టాలను వివిధ విద్యుత్ అలంకారంతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున నెల్లూరు పట్టణ ప్రజలు 12వ తేదీ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తాన్రావు, కళ్యాణ మండపం అధ్యక్షులు అమరా మోహన్ రావు, బ్రహ్మోత్సవ కమిటీ చైర్మన్ ఎంపీ ఆంజనేయులు, సెక్రటరీ సోమిశెట్టి వెంకటరత్నం, ట్రెజరర్ కొప్పవరపు శివప్రసాద్, కమిటీ సభ్యులు విఎస్ ప్రసాదరావు, కళ్యాణ మండపం ట్రెజరర్ హనుమంతరావు, కమిటీ సభ్యులు పి సుకుమార్, కమిటీ మెంబర్ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బాలాజీనగర్లోని శ్రీ సీతారామ స్వామి మందిరంలో బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరిగినాయి. అందులో మొదట పుత్రకామేష్టి యాగం, చాలా విదేశాల నుంచి కూడా వచ్చి పిల్లలు కావాలని చెప్పి ఆ యాగంలో కూర్చున్నారు. మరి రెండోది కళ్యాణం, సీతారాముల కళ్యాణం, అది కూడా చాలా వైభవంగా జరిగింది. భక్తులు కిక్కిరిసినట్టుగా జనం రావటం చాలా కోలాహలంగా జరిగింది. మరి రథోత్సవం అది కూడా చాలా బాగా జరిగింది. మరి చక్రస్థానం అనేది కూడా కొత్తగా జనం ఎక్కువగా వచ్చి దాన్ని బాగా ఎంకరేజ్ చేసి చాలా చక్కగా నడిపించాము. చక్రస్థానం అనేది కూడా అన్నీ కూడా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుగుతూ భక్తులు విరివిగా రావటం చాలా బాగా ఉన్నది. ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా అయిపోయినాయి. దీనిలో కొరవ శ్రీరాముల వారి యొక్క పట్టాభిషేకం. ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి పట్టాభిషిక్తుడు అవుతాడు. ఆ పట్టాభిషిక్తుడు అయ్యేదానికి మరి పుష్పయాగం చేయాలని చెప్పి మాకు మా 2 బజార్ల అవతల నుంచి చాలామంది సుమారు 100-150 మంది పుణ్యశ్రీలచే పూల బుట్టలతో ఆ పూలు ఉభయకర్త ఇంటి నుంచి ఆ పూలు తేవటం, లాంఛనాలుగా స్వామివారి యొక్క నవరత్న కిరీటం, ఖడ్గం, పచ్చల పిడిబాకు, పచ్చల హారాలు, విల్లు, ఈ బాణాలు ఇవన్నీ కూడా అక్కడ ఉభయకర్త ఇంటి నుంచి నేరుగా త్యాగరాజ కళ్యాణ మండపంలోకి తీసుకురావటం జరుగుతుంది. వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా 5:30కి రామ-రావణ యుద్ధం అనేది రాష్ట్రంలోనే ఎక్కడే జరగని విధంగా ఇక్కడ ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాము. ఆ రామ-రావణ యుద్ధంలో చాలా హైలైట్ చేయాలని చెప్పి సుమారు 20 రోజుల నుంచి ఆ వర్క్ చేస్తూ ఉన్నాం. స్వామివారు రావణాసురుడు 20 అడుగుల కటౌట్తో రావణాసురుడు ఉంటాడు. రాముల వారు రావణాసురుడు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రావణాసురుడు తల్ల తెగి కింద పడితే మళ్ళీ అవి ఏ విధంగా అతుక్కుంటాయి అనేది కూడా అది వచ్చి చూస్తేనే తెలుస్తుంది. ఇంద్రజిత్తు, లక్ష్మణుడు వాళ్ళిద్దరు కూడా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణుడు మూర్చపోతాడు. మూర్చపోయినప్పుడు మరి సంజీవ పర్వతాన్ని హనుమంతుడు తీసుకురావటం, ఆ హనుమంతుడు ఏ విధంగా గాలిలో వచ్చి ఆ సంజీవ పర్వతాన్ని తెస్తాడు, ఆ సంజీవ పర్వతంలో నుంచి మూలికలు తీసి ఆయనకి బాగు చేయటం, తర్వాత మళ్ళీ లక్ష్మణుడు లేచి ఈయన చంపటం, ఇవన్నీ సీను అక్కడ చూస్తేనే తెలుస్తుంది. చాలా అద్భుతంగా చేస్తాం కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలా. ఇది అవటంతో పుష్పయాగం జరుగుతుంది. ఆ పుష్పయాగంలో పట్టాభిషేకం కూడా జరుగుతుంది. చాలా ఘనంగా జరుగుతుంది. సుమారు 300 కేజీల పూలతో స్వామివారికి పట్టాభిషేకం జరుగుద్ది కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా భక్తులందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు ఎంపీ ఆంజనేయులు. ఈ యొక్క సీతారామ మందిరంలో జరిగే బ్రహ్మోత్సవ కమిటీకి నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు
మేము నిర్ణయించుకున్న ప్రకారం ప్రణాళికాబద్ధంగా చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఇక చివరి ఘట్టము శ్రీ సీతారామస్వామి వారికి పట్టాభిషేకం. ఆ పట్టాభిషేకం కూడా ఎక్కడ జరగనటువంటి విధంగా రేపు 12/4/2026 ఆదివారం రోజు బ్రహ్మాండమైన ఏర్పాట్లతోటి ఆ కార్యక్రమాన్ని చేయబోతున్నాము. మొదటగా సాయంత్రం 4 గంటలకు నగరంలోని మహిళలందరూ సుమారు 100 నుంచి 150 మంది మహిళలు వారి ద్వారా ఈ యొక్క పుష్పాలన్నీ కూడా సేకరించి పురవీధుల గుండా ఊరేగింపుగా వస్తూ మేళతాళాలతోటి ఇక్కడ కళ్యాణ మండపం వరకు రావడం జరుగుతుంది. ప్రతి మహిళలు కూడా ఉత్సాహవంతులైన మహిళలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇక్కడ కళ్యాణ మండపం దగ్గరకి ఆ పుష్పాలు తీసుకుని వచ్చిన తర్వాత అటు మేము ఏర్పాటు చేసిన రామరావణ యుద్ధం కార్యక్రమం కూడా ఎంతో చక్కగా రూపకల్పన చేశారు మా అమరామోహన్ రావు గారు. మరి వెంటనే ఈ యొక్క పట్టాభిషేకం కార్యక్రమం, పుష్పయాగము ఇవన్నీ కూడా మా యొక్క ప్రధాన అర్చకులు శ్రీమాన్ బృందావనం శ్రీనివాస దీక్షితులు గారితో ఈ వైఖానస ఆగమ ఈ కార్యక్రమాలన్నీ చాలా చక్కగా రూపొందించాం. వీటన్నిటికి కూడా భక్తులు విరివిగా వచ్చేసి ఆ కార్యక్రమాన్ని వీక్షించి సీతారాముల వారి కృపకు కటాక్షాలు పొందాల్సిందిగా మీ అందరి ద్వారా తెలియజేస్తూ, అలాగే తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోవడానికి అన్నీ ఏర్పాటు చేశాం. చక్కగా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 12వ తేదీ ఆదివారము సాయంకాలం 4:30 గంటలకి 200 బుట్టలతోటి పూలు తీసుకొని త్యాగరాజ కళ్యాణ మండపం దగ్గరికి వస్తాము. అక్కడ 6 గంటలకి రావణ యుద్ధం అనే ప్రోగ్రాం జరుగుతుంది. 6:30కి పట్టాభిషేకం ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం.